ఈ అధికారాన్ని పంచుకున్నాడు 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు, దాని తర్వాత డికే శివకుమార్ గారు మరో 2.5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ అనేది. అది పోయినసారి ఎన్నికలైన తర్వాత ఇద్దరు అంటే ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా ఇద్దరు సీనియర్ లీడర్సే. అండ్ డికే శివకుమార్ గారు ఈసారి చాలా క్రిటికల్ రోల్ ప్లే చేశారు ఇది కర్ణాటక విక్టరీలో. అండ్ యాక్చువల్లీ ఈవెన్ తెలంగాణ విక్టరీలో కూడా వారిది పాత్ర ఉంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీ ఏం చేస్తుందని మీరు అడిగారు, దానికి ఒక మాట చెప్తాను. ప్రజలు కాంగ్రెస్ దీనికి మెజారిటీ ఇచ్చారండి, దాదాపు సూపర్ మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికల లేకపోతే ప్రభుత్వము కంటిన్యూటీయా? ఈ కాంగ్రెస్ వారు చేసేవారు గుర్తుందా మీకు? అప్పుడు ఏది జనతాదళ్ గవర్నమెంట్లు లేకపోతే ఇంకొకటి ఉన్నప్పుడు కేంద్రంలో. సరే ఇప్పుడే మళ్ళీ ఎన్నికలు 2.5 years లోనే ఎన్నికలు ఎందుకు? ఇంకో 4 రోజులు జరిగిన తర్వాతే ఎన్నికలకు పోదాము అని అనుకుంటే కొంచెం స్టెబిలిటీ ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ కి అనుకుంటే ఏదో ఒక వర్గానికి తప్పనిసరిగా మరి సపోర్ట్ చేయాల్సి వస్తుంది కదా, ఒకవేళ చీలిపోయి సడన్ గా ఎన్నికలు ఇదంతా అని అంటే. సో 5 ఏళ్లకి ఇచ్చారు మ్యాండేట్, 2.5 సంవత్సరాలకి మీరు ఖరాబ్ చేసుకుంటే ఎవరికో ఒకరికైతే తప్పనిసరిగా సపోర్ట్ చేసి ఒక ప్రభుత్వాన్ని నడిపించగలిగితే అది కన్స్ట్రక్టివ్ గా చూడాలి, కానీ డిస్ట్రక్టివ్ గా చూస్తే ఎట్లాగండి? అంటే మేము అర్థమే అంటే ఇప్పుడు డికే శివకుమార్ గారు బయటకు వస్తా, నేను కూడా అదే అన్నా, బీజేపీ కూడా కన్స్ట్రక్టివ్ గానే చూసి డికే గారికి ఆఫర్ ఇచ్చిందేమో అని అనుమానాలు ఉన్నాయి. అదే అంటున్నాను, కన్స్ట్రక్టివ్ గా చూస్తున్నాము. ఇప్పుడు వారు కొట్టుకుంటున్నప్పుడు మనము మరీ ఇప్పుడే ఎన్నికలు వారు కొట్టుకుంటున్నారు అన్నంత మాత్రాన ఇప్పుడే ఎన్నికలు ఇవన్నీ అవసరమా? కొంచెం 4 రోజులు వాళ్ళకి 5 సంవత్సరాలకి ఇచ్చారు కదా ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ. సో మనం కాస్త కన్స్ట్రక్టివ్ గా ఉందామని చెప్పి మనం సపోర్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఒకవేళ వారిద్దరూ కలిసి రన్ చేస్తాము అని అనుకుంటే మనకి ఏ అబ్జెక్షన్ లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు, మనకి ఏ అబ్జెక్షన్ కూడా లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కర్ణాటకకి ఏంటి అంటే ఇవన్నీ మనం ఎన్నోసార్లు చూసాం సరిగా. ఇప్పుడు ట్రస్ట్ అనేది పోయిన తర్వాత ఈ 2.5 years అగ్రిమెంట్ అనేది మీకు ఎన్నికలు అవ్వగానే మనకు న్యూస్లోకి వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రూవ్ కూడా అయింది, ఎందుకంటే ఇప్పుడు ఈ చర్చ అంతా అవుతోంది దాని గురించే కదా. 2.5 years అయిపోయింది, మన November 20th ఇంకా ఇవ్వట్లేదు సిద్ధరామయ్య గారు అని వచ్చింది అని అంటే అప్పుడు మన ఇది వీరిద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉందనేది ఈరోజు కరెక్టే అని తేలింది. సో ఇప్పుడు సిద్ధరామయ్య గారికి అంటున్నాను, డికే శివకుమార్ గారికైనా ఇప్పుడు హైకమాండ్ని ట్రస్ట్ చేయలేడు, ఇటు సిద్ధరామయ్యని ట్రస్ట్ చేయలేడు. ఒక్కసారి ఆ ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయిన తర్వాత అంటే బీజేపీ రంగంలో ఇప్పుడు మమ్మ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అతకదు కదా, ఇప్పుడు మళ్ళీ పాత రోజులు అయితే కావు. సో ఈ సిచ్యువేషన్ లో నా ఇదేంటంటే ఆశ ఏంటంటే లేకపోతే నా హోప్ ఏంటంటే కర్ణాటక సఫర్ అవ్వకుండానన్నా నడిపిస్తారు అని చెప్పి హోప్ చేస్తున్నాం. వీళ్ళిద్దరి ఫైట్ లో కంటిన్యూస్ గా డికే శివకుమార్ అండ్ వీరండి. ఇప్పుడు హైకమాండ్ ఉంది, తులసిరెడ్డి గారు చాలా స్మూత్ గా చెప్పారు, పెద్దన్న పాత్ర పోషించకుండా వారిని డెమోక్రటిక్ గా సెటిల్ చేసుకోవడానికి అని చెప్పి. ఎస్, దట్ ఈస్ సడన్లీ ఇన్ ఎ వే యూ కెన్ లుక్ ఎట్ ఇట్ as పాజిటివ్. కానీ కాంగ్రెస్ కి ఓటు పడింది కదా, మరి కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ కర్ణాటక ప్రజల్ని పక్కకు పెట్టి వీళ్ళిద్దరు లీడర్లు మీరే సెటిల్ చేసుకోండి ఎట్లా అవద్దు అని అంటే ఒక్కోసారి అది కష్ట అంటే చీలికకో ఇంకో దానికో ఇన్స్టెబిలిటీకో లేకపోతే అసలు గవర్నెన్స్ మీద నుంచి అటెన్షన్ అంతా పోయి ఓన్లీ దీని మీదకో ఈ ఫైట్ మీదకో ఇదంతా వచ్చినప్పుడు కర్ణాటక ప్రజలు నష్టపోతారు. మేము ఆ ప్రజల వైపు ఉండి స్టెబిలిటీ ఇద్దాం అనుకుంటున్నాము, కాంగ్రెస్ వారు ఇది కాదు మేము డీల్ చేయలేము, హైకమాండ్ అయితే మాకు ఆ సత్తా లేదు వీళ్ళిద్దరి మధ్యలో పెద్దన్న పాత్ర పోషించడానికి వాళ్ళు వీక్ అయిపోయారు. మొత్తానికి ప్రస్తుతానికి అయితే ఒక సీజ్ ఫైర్ అయితే అగ్రి అయింది అనుకుంటున్నాము. నెక్స్ట్ 2.5 years మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లైక్ ది ఎర్లియర్ 2.5 years. ట్రస్ట్ పోయింది శివకుమార్ గారిది బోత్ హైకమాండ్ మీద అండ్ వీరి మీద. పరిణామాలు ఎట్లా ఉంటాయో వేచి చూడాలండి. రైట్, గఫూర్ గారు ఈసారి బీజేపీ కొంత దూకుడు తగ్గించిందా, వ్యూహాత్మకంగా వెనకడిగేసిందా, మళ్ళీ ఏమన్నా ఫ్రీలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఎక్కడా కూడా అంటే ఇప్పుడు ఎన్నికల్లో నుంచొని గెలవటం ఉంది అనుకోండి చాలా కష్టం, డబ్బులు ఖర్చు పెట్టాలి. అలా కాకుండా గెలిచిన వాళ్ళని తీసేసుకుంటే అయిపోతుంది కదా. అంటే వెనకటికి కాంగ్రెస్ ప్రభుత్వాలు అవన్నీ చేసినవే, కొత్త ఏం కాదు. వీళ్ళు కొంచెం అధునాతనంగాను స్మూత్గా చేసుకుంటూ వస్తున్నారు. కర్ణాటకలో పాజిబిలిటీ ఉందా రాబోయే రోజుల్లో ఏమన్నా?